హాయ్ అండి అందరికీ. ఈ వీడియో కంప్లీట్గా డెమాన్ పవన్ గురించి ఉంటుందండి. సో డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ సీజన్ అయ్యేలోపు మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్స్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే డెమాన్ పవన్ అనే వ్యక్తి విన్నర్ మెటీరియల్ ఖచ్చితంగా చెప్పాలంటే. ఈ మాట నేను ఎందుకని అంటున్నానంటే, నిన్న ఎపిసోడ్ చూసినట్లయితే మనోడు టాస్క్లో మామూలుగా ఆడలేదు. టాస్క్ ఆడాడంటే మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టేస్తాడు, ప్రాణం పెట్టేసి ఆడుతాడు. ఆ విధంగా ఆడుతాడు. హౌస్లో ప్రాణం పెట్టేసి టాస్క్ ఆడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది డెమాన్ పవన్ ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫిజికల్ టాస్క్లో మనోని కొట్టేవాళ్ళు లేరు హౌస్లో. నిన్న చూసుకున్న టాస్క్లో అయితే హేమీలు ఇద్దరు కూడా, భరణి గారు, నిఖిల్ గారు, అలాంటి వ్యక్తుల్ని కూడా లాక్ చేసి ఆపేసాడు, ఇంచు కూడా కదలనివ్వకుండా. ఉడుంపట్టు అంటారు కదా, అలాంటి పట్టుబట్టాడు. సో టాస్కుల్లో ఫిజికల్ టాస్కులు పెట్టారంటే మనోని బీట్ చేసేవాళ్ళు లేరు. ఆ విధంగా ఆడతాడు మనోడు టాస్కులు. ఇప్పుడు నుంచి ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా ఆడుకుంటూ వస్తున్నాడు మనోడు. అండ్ గేమ్ కూడా ఇండివిజువల్గా ఆడతాడు. ఒకరి కోసం, ఒక బాండింగ్ల కోసం కానీ, ఒక ఫ్రెండ్షిప్ కోసం కానీ గేమ్ని పక్కన పెట్టేసి, అవసరమైతే గేమ్ కోసం బాండింగ్ని, ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టి గేమ్ ఆడే వ్యక్తి మనోడు. అందుకు విన్నర్ మెటీరియల్ అని నేను అంటున్నాను. అండ్ మనోడు టీమ్ గేమ్ ఆడేటప్పుడు మాత్రం పార్షియాలిటీ అస్సలు చూపించడు. టీం కోసం ఆడతాడు, ఖచ్చితంగా ఆడతాడు. ఇంకోటి మనోళ్ళలో నచ్చిన విషయం ఏంటంటే, టాస్క్ ఆడాడా, గేమ్ ఆడాడా వెళ్ళిపోతాడు, సైలెంట్గా ఉంటాడు, ఆర్గ్యుమెంట్లు ఎక్కువ పెట్టుకోడు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. అండ్ నామినేషన్స్ టైంలో కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు మనోడు కూడా. మొన్న సృష్టి గారు నామినేట్ చేశారు. ఆ టైంలో కూడా మనోడు, నేను నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నది మాత్రమే నేను పట్టించుకుంటాను, మిగిలింది నేను పట్టించుకుంటాను. అలా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. సూపర్ అని అనిపించింది నాకు నిజంగా. సృష్టి గారు కూడా మనోడికి నెగిటివ్ వెళ్తుందనే ఉద్దేశంలో, హింట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనోడికి మంచి కోసమే నామినేట్ చేశారు. మనోడు హౌస్లో కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు ఉండడండి. గేమ్ ఆడతాడు, టాస్క్లు ఆడతాడు, తన పని తను చూసుకుంటాడు, ఎప్పుడు ఖాళీగా ఉండడు. కూరగాయలు కట్ చేయడమో లేకపోతే ఓడవడమో ఏదో పని చేస్తూ ఉంటాడు తప్ప ఖాళీగా ఎప్పుడు కూర్చోడు మనోడు. బాండింగ్లో ఉన్న, రిలేషన్షిప్లో ఉన్న మనోడు హౌస్లో మాత్రం ఇండివిజువల్ ప్లేయర్ ఎవరైనా ఉన్నాడంటే మనోడు ఒకడే మాత్రం. సో కన్నింగ్లు కానీ, సేఫ్ గేమ్లు కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా మనోడు ఆడలేదు. నాకు అనిపించింది చెప్తున్నా, మనోడు సేఫ్ గేమ్లు ఎప్పుడూ ఆడలేదు. బాండింగ్ ప్రతి ఒక్కరితో బాగానే ఉంటాడు, జెన్యున్గా ఉంటున్నాడు. ప్లేయింగ్ మాత్రం జెన్యున్గా ఆడతాడు. ప్లేయింగ్ అతడు బాగా నచ్చుతుంది. జెన్యున్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారని అనిపిస్తే నాకు డెమాన్ పవన్ అని అనిపిస్తుంది నాకు హౌస్లో. సో ఈ వీక్ మనోడు నామినేషన్లో ఉన్నాడు. సో డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓట్ చేయండి, ఖచ్చితంగా సేవ్ అవుతుంది నాకు తెలిసి. సో మనోడు ఈ విధంగా ఆడితే మాత్రం ఖచ్చితంగా టాప్ లెవెల్లో ఉంటాడు. టాస్కుల్లో అయితే మాత్రం 100% పెడతాడు మనోడు. ఎస్, బాండింగ్ ఉంది, బట్ ఆ బాండింగ్ కోసం గేమ్ని అయితే పక్కన పెట్టలేదు. ఇప్పుడు అవసరమైతే గేమ్ కోసం బాండింగ్ని పక్కన పెట్టాడు. బాండింగ్ కోసం గేమ్ని అయితే ఎప్పుడు పక్కన పెట్టలేదు. సో మనోడు ఇండివిజువల్గా ఆడుతున్నాడు, గేమ్ని ఫోకస్డ్గా ఆడుతున్నాడు. తను ఏం ఆడుతున్నాడు అన్న తన ఐడియా ఉంది. సో ఇదే విధంగా కానీ ముందుకు వెళ్ళాడంటే మాత్రం మనోడు టాప్లో ఉండడం అనేది గ్యారంటీ. ఖచ్చితంగా టాప్లో అయితే ఉంటాడు ఈ విధంగా ఆడితే కనుక.